నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యమన్న ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల ప్రచార బేరీ కార్యక్రమం. విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం. ఈ రోజు ఉదయం న్యూ ఆటో నగర్ లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు. 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నిసా ఆధ్వర్యంలో భవానీపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కుమారుడు షేక్ జావీద్, కుమార్తె షేక్ రేష్మా. అవినిగడ్డను మండలి బుద్ధప్రసాద్ కు కేటాయించాలంటూ డిమాండ్ చేసిన టీడీపీ తెలుగు తమ్ముళ్లు జనసేనకు సీటు కేటాయించడంపై అసంతృప్తి. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరీ కార్యక్రమాన్ని మోగించనున్నారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరొకసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. బుధవారం ఉదయం 10:56 సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా. వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, జెడ్పీ చైర్మన్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, చైర్మన్లకు, కార్పొరేటర్లకు, మేయర్లకు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు, వీరందరికీ కూడా, మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెబుతా ఉన్నా. ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా. కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి, ఏకంగా కొత్తగా మరో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇవ్వటంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా, ఇలా మన పార్టీని అభిమానించే వారికి, మన వారికి. విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ రోజు ఉదయం న్యూ ఆటో నగర్ లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. అనుమతులు లేకుండా ఈ కర్మాగారాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నిసా ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం గడప గడపకు కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కుమారుడు షేక్ జావీద్, కుమార్తె షేక్ రష్మా భవానీపురం గడప గడపలో కార్యక్రమంలో భాగంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ది గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగాను, షేక్ ఆసిఫ్ ని ఎమ్మెల్యేగా చేయవలసిందిగా ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చైతన్యారెడ్డి, శివాలయం చైర్మన్ బొమ్మ మధు, రాష్ట్ర డైరెక్టర్లు మంజు భార్గవ్, షేక్ అఫ్సర్, మజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తు మాది అనని వాళ్ళు మాకు ముందుగా నమ్మకం ఇస్తున్నారు.
ఏ పథకాలైనా మాకు అందుతున్నాయి. మాకు చాలా బాగుంది, మన జగన్ గారి పరిపాలన బాగుందని చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు అని ఈరోజు మరి గడపగా మన ప్రచారం ఆధారంగా మన ఆసిఫ్ గారు వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బాబుని తీసుకుని మేము అడగటం జరిగింది. అందరికీ ముస్లిమ్స్ మైనార్టీ వాళ్ళందరూ వాళ్ళ ఉపవాసం కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా మా ఆసిఫ్ గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి మాకే ఎదురు వాళ్ళు మాకే నమ్మకం చెప్తున్నారు, మాకే నమ్మకం ఇస్తున్నారు. మన జగన్ గారి పథకాలు బాగున్నాయి, జగన్ గారు మళ్ళీ రావాలని చెప్పి వాళ్ళే మాకు చెప్పడం జరిగింది. ఈరోజు స్పందన బాగుంది జగన్ గారిది. అందరికీ నమస్కారం. నా పేరు రేష్మా. నేను ఆసిఫ్ గారి అమ్మాయిని. నాన్నగారి తరఫున ఈరోజు మేము 38 డివిజన్కి వచ్చాము. అందరినీ కలిసాము, డోర్ టు డోర్ వెళ్ళాము. అందరి రెస్పాన్స్ చాలా బాగుంది. వాళ్ళందరూ చెప్తున్నారు మన పార్టీకి మనం గెలిపించుకుంటామని, జగన్ అన్నని ఆసిఫ్ అన్నని గెలిపించుకుంటామని చెప్పారు. అది విని చాలా ఆనందం వేసింది. సో మనదే విజయం. జై జగన్. అవినిగడ్డకు మండలి బుద్ధప్రసాద్కు సీటు కేటాయించాలంటూ టీడీపీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. టీడీపీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్కు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సామూహిక రాజీనామా చేసేందుకు తామంతా సిద్దమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఉమన్న వస్తేనే కష్టాలు తీరతాయని తెదేపా యువ నాయకుడు బోండా సిద్ధార్థ వెల్లడించారు. బాంబే కాలనీ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉమన్న రావాలి, సెంట్రల్ గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజలు, మహిళలతో మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వైకాపా పాలన దుష్ఫలితాలు ప్రతి కుటుంబాన్ని వేధించాయన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి కుటుంబ భారం మోసేందుకు మహిళలు అష్ట కష్టాలు పడ్డారని వెల్లడించారు. స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 57 డివిజన్లో తెలుగుదేశం జనసేన కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం మా డివిజన్ అధ్యక్షుడు బోని నాని, అదేవిధంగా సెక్రటరీ వెంకటేశ్వర్లు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు ఎర్రబోతు రమణారావు గారు, అదేవిధంగా మా జనసేన పార్టీ ప్రకాష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న కేశినేని శివనాథ్ చిన్ని గారి తనయులు కేశినేని వెంకట్, సోదరుడు కేశినేని వెంకట్, మేమందరం కూడా కలిసి ఇంటింటికి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీ రాగానే చేపట్టబోయేటువంటి సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి వివరించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా హారతులిసి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. సార్, మేము మీకన్నా ఎక్కువ వేచి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రభుత్వం, ఎప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు ఈ జగన్ రెడ్డి పరిపాలనకి ఇంకా చలమగీతం పాడాలి, ఈ సైకోని ఎప్పుడు దించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కష్టాలు అలా ఉన్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలో మా నాయకులు అందరూ, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల హయాంలో డోర్కి తిరిగి మా సూపర్ 6 పథకాలని ప్రచారం చేస్తున్నాం. ఇక్కడ మా బోండమ్మ గారి నాయకత్వం, అట్లానే మా పార్లమెంటరీ అభ్యర్థి మా నాన్నగారు కేశినేని శివనాథ్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని దించుదామా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తుందా, మంచి రోజులు వస్తాయా అని చూస్తున్నారు. సో దీనికి ఇప్పుడు ఈ జూన్ 4న మనకి అందరి రిజల్ట్స్ తెలుస్తాయి. తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. బోండమ్మ గారు, చిన్ని గారు ఇద్దరు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నారు. బోండమ్మ గారి కుమారులు అలానే చిన్ని గారి వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా ఈ డివిజన్లో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడో పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి మరి అది చేస్తాం ఇది చేస్తామని ప్రజలను మభ్యపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కంచుకోట ఈ 57వ డివిజను న్యూ రాజరాజేశ్వరిపేట, ఇక్కడ ఇల్లులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ, స్కూల్ కట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. గతం 30 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఆదరించారు. మొన్న ఏదో మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచినంత మాత్రంలో ఈ డివిజన్లో మీకు మెజార్టీ వస్తుందని చెప్పి దళితులపై ఎన్ని నిందలు వేసినా వైసీపీ పార్టీ కోసమే పనిచేస్తారని సిటీ వైసీపీ ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ వెల్లడించారు. ఓ పత్రికలో తనపై రాసిన తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తానని సిటీ వైసీపీ ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల టీడీపీ ఎల్లో మీడియా చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై రాసిన విషపు రాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేది టీడీపీ పార్టీనే అంటూ దుయ్యబట్టారు. పాలకపక్షం పార్టీ అభివృద్ధిని చూడలేక పాలకపక్షంలో ఇక్కడ తిరుగుతున్నటువంటి అభ్యర్థికి ఆ మెజారిటీ ఎక్కువ వస్తుందనే భయంతో
పెద్ద నాయకులైనటువంటి మా మీద, మరి ముఖ్యంగా ఎస్సీల మీద, మైనార్టీల మీద లేనిపోయిన అపవాదులు సృష్టించి, మరి ఆ పార్టీని దమ్ముంటే ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ సభ్యులకు కానీ, లేదంటే పత్రికా రంగానికి కానీ తెలియజేస్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళి మంచి చేసి పేరు తెచ్చుకోవాలి. కానీ చిన్న కులాలైనటువంటి ఎస్సీల మీద, మైనార్టీల మీద బురద జల్లటం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. మీరు ఈరోజు కథనం వచ్చినటువంటి కథనం ప్రకారం అటువంటి వ్యక్తులు ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. అందులో పరిచిన వ్యక్తులు ఇద్దరూ నాకు స్నేహితులు. మా పర్సనల్ పని మీద మేము డబ్బులు వేసుకుంటాం, తీసుకుంటాం. అటువంటి మీద ఇది దీనికే ఆపాదించడం ఎంతవరకు న్యాయం? ఆంధ్రజ్యోతిలో కథనం చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. చాలామంది మైనార్టీ సోదరులు ఇప్పటికే దీని మీద, ఈ పేపర్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని చెప్పంటే మనం వద్దని చెప్పడం కూడా, హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకని వద్దన్నామంటే ఇది మేము చేయలేదు కాబట్టి. చేయనట్టుగా షోయింగ్ చేసే కార్యక్రమాలు మేము చెయ్యం. ఆజాద్ ముస్లిం కమిటీ అనే సంస్థ ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మా కమిటీలో ఉన్నారు. ఈరోజు 2018లో స్థాపించినటువంటి కమిటీ పెద్ద ఎత్తున ఊవెత్తున దూసుకుపోతూ ఉంది. ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో కూడా పేద ముస్లింలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో నిన్న ఒక 2-3 రోజుల కిందట కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా కమిటీలు ఏమైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముఖ్యుల్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారయ్యింది. ఏపీలో మే 13వ తేదీన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలు అన్నీ కూడా ప్రచార అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా టీడీపీ మిత్రపక్షం జనసేన కూడా సన్నద్దమవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారయ్యింది. మార్చి 30 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఒక్కరూ మనం ఏం చేయగలం, ఒక్కడమే కదా అనుకుంటే నాకు ఎప్పుడు ఒక లైన్ గుర్తుంటుంది, 1 man's courage makes a majority. ఒక్కడు ధైర్యంగా నుంచుంటే చాలు, లక్షలాది మంది వెన్నెముకలు నిటారుగా నిల్చుంటారు. అది చాలా బలంగా, త్రికరణ శుద్ధిగా నమ్మినవాడిని. మీకు కీలకంగా మనం ఈ పొత్తుల గురించి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశంతో పాటు జనసేన ఎలా ముందుకెళ్ళబోతుంది వీటిని చెప్పబోయే ముందు ఒక దుర్మార్గపు పాలనని కొత్తగా వచ్చిన ఒక 10 సంవత్సరాల బిడ్డైన ఒక పార్టీ ఎలా ఎదుర్కోగలుగుతుంది అని అనడానికి దీని మూలాలు ఏంటి అని ఒకసారి తరిచి చూసుకోవడానికి. ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం. మీ అందరూ చాలా అనుభవజ్ఞులు నాకంటే కూడా. ప్రత్యక్ష ఎన్నికల్లో మీకు ఎక్కువ అనుభవం ఉంది నాకంటే. అనుభవాన్ని నేను ఎప్పుడు తక్కువ అంచనా వేయను. అది పార్టీకి చాలా కీలకమైంది, బలమైంది. 4 దశాబ్దాలు ఉన్న పార్టీ కూడా ఇన్ని ఒడిదుడుకులు పడుతుందో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకు ఇంత బలంగా నిలబడి ఉంది అనటానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి ఈ బలం తీసుకుంటున్నాం మనం? ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎక్కడి నుంచి నేను ఈ బలం తీసుకుంటున్నాను అని మీకు తెలియజేసుకోవడానికి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పై ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మాట్లాడుతూ సీఎం జగన్ దగ్గరకు వెళ్లి, నేను వసంత నాగేశ్వరరావు కొడుకుని, మాది ఎన్నో ఏళ్లుగా రాజకీయ కుటుంబం, నేను నందిగామలో ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయాను అని చెప్పి జగన్ దగ్గర కాళ్ల మీద పడి మైలవరం ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంది నువ్వు కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడే కదా జోగి రమేష్ ని మైలవరం నుంచి పెడనకు పంపి నిన్ను గెలిపించుకుంది అని అన్నారు. నన్ను నువ్వు జెడ్పీటీసీగా గెలిపించావు అంటున్నావు. ప్రజలు నన్ను గెలిపించింది జగనన్న బొమ్మతో మాత్రమే అంటూ స్పష్టం చేశారు. సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తిని నువ్వు గుర్తించి నువ్వు బయటకు తీసుకురాలా. మేము పార్టీ పుట్టిన నుంచి మేము పార్టీలో పనిచేసుకుంటూ, పార్టీ కష్టపడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొస్తూ వస్తే ఆ తరుణంలో ఇప్పుడు కనుక ఏదో చెప్పినట్టు నువ్వు ఏదో డబ్బులకి ఏదో ఆశపడి వెళ్ళిపోయి ఏదో చంద్రబాబు నాయుడు డబ్బులు స్టేట్లు కొనుక్కున్నట్టు
అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేసి నాకు ఒక గుర్తింపు ఇవ్వు, నాకు ఒక ఎమ్మెల్యేగా నా భవిష్యత్తు ఇవ్వు, నేను నందికొండ నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసినా నేను గెలలేకపోయా, నేను వసంత నాగేశ్వర గారి కొడుకు అనేది నేను ఎన్ని వేల కోట్లు డబ్బులు సంపాదించినా నాకు ఒక గుర్తింపు అనేది కావాలని నువ్వు ఆయన బాధ్యత పడితే ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని ఆయన బతిమలాడు చెప్పు ఆ రోజున పక్కకు పంపించి మమ్మల్ని తీసుకొస్తే మీ నాయకత్వం మా నాయకులు అందరం కూడా ఇక్కడ మీరు వచ్చారా కానీ మీ దగ్గరికి మేము ఎప్పుడు రాలా. మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మాకు గౌరవం ఉండాలని మేమంతా కూడా కలిసి పనిచేసాం. అదే కలిసికట్టుగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా, మా దగ్గరికి మీరు వచ్చారు తప్పితే మేము ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా, మా జగన్మోహన్ రెడ్డి గారు రాలా. మీరేదో చెప్తా ఉన్నారు ఇవాళ నేను గెలిపించనే, నువ్వు గెలిపిలా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు మమ్మల్ని అందరినీ కూడా. నిన్ను గెలిపించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, రేపు నిన్ను వాడిచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. దమ్ము ధైర్యంగా చెబుతున్నావు. ఎవరేదో నువ్వు చెబుతున్నావు, ఒకటికి వెళ్ళి ఏదో చెప్తున్నావు, నేనేదో డబ్బులు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దారా పద్మజకు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని షర్మిల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇంకా మరికొందరు వైసీపీ నేతలు కూడా నేడు కాంగ్రెస్ లో చేరారు. వైసీపీ నాయకత్వం నిరంకుశ ధోరణితో విసుగు చెంది కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరారు. నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య కుమార్తె దారా పద్మజ, ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ సృజన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరిని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కలిశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పురంధరేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 35 డిమాండ్లతో కూడిన మెమోరాండంను పురంధరేశ్వరికి అందించారు. ఈ డిమాండ్లలో ఎస్సీ వర్గీకరణ కూడా ఉన్నది. ఎస్సీల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మందకృష్ణకు పురంధరేశ్వరి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు. కట్టుబడిపాలెంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని, యువత భవిష్యత్తు నిర్వీర్యమయ్యిందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. అనంతరం కౌలూరు గ్రామంలో నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తొలుత కౌలూరులో తెదేపా రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబును కలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో రవికుమార్, రామకృష్ణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే మన అమరావతి మనకు వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, సంపాదించి ఖర్చు పెట్టడానికి సాధ్యపడుతుంది. అంతేగాని ఊరికే పంజారాలు చేసుకుంటా కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తే రాబోయే తరాలు నష్టపోతాయి. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముందున్న అభివృద్ధిలో కేవలం 5 సంవత్సరాల కాలంలోనే 15-14 పాయింట్లు తగ్గి వెనకబడిపోయిన దుస్థితి నుంచి బయటపడి మన బిడ్డల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో నేను వచ్చాను. తర్వాత నేను తెలుగుదేశానికి మద్దతు ప్రకటించి పార్టీకి పనిచేస్తానంటే కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను మళ్ళీ అభ్యర్థిగా నిర్ణయించి పంపించినందుకు మీ ముందుకు వచ్చాను. చాలా గ్రామాలు ముందుగానే కలిశాను. ఒక్కో గ్రామాన్ని కలిసి తర్వాత వచ్చి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేపడతాయి. పరిచయ కార్యక్రమం కోసం అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నా. దాంట్లో భాగంగా మీ గ్రామం కూడా వచ్చాను. మీ గ్రామంలో ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను విశ్వప్రయత్నం చేశాను. కొన్ని కారణాల వల్ల ఇక్కడ భూములు రేట్లు ఎక్కువ ఉన్నందువల్ల ఇక్కడ కొనకపోతే కొండపల్లిలో కొన్నప్పుడు ఈ గ్రామ నాయకత్వాన్ని అడిగాను, మరి కొండపల్లి పంపించి కొండపల్లిలో ఎమ్మటే ప్లాట్లు ఇప్పిస్తానని వద్దన్నారు. జీకొండూరులో మళ్ళీ రోడ్డు మీద భూమి కొని ఇస్తా ఉంటే మరి జీకొండూరు వెళ్తారు, అక్కడ ఇప్పిస్తానంటే అక్కడ వెళ్ళమన్నారు. చివరికి ఇక్కడే ఒక భూమి పెడితే అయ్యో మరి ఏం జరిగిందో ఏంటో వాటిలో సాంకేతిక పరమైన సమస్యలుండి చివరిలో ఆ భూములు రిజెక్ట్ అయినాయి. ఏదో ఒక భూమి ఇచ్చే వాళ్ళది తీసుకొని ఇవ్వండి, కానీ మనం ఫలానా భూమే కొనాలి అంటే ప్రభుత్వాధికారులు సాధ్యపడదంటే దాని మీద కాలయాపన అయిపోయి ఈ గ్రామం ఒకటి, వెంకటాపురం ఒకటి, చంద్రగూడెం ఒకటి, చెవుటూరు ఒకటి, మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఆగిపోయిన గ్రామాలు 4-5 మిగిలిపోయినాయి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మాసాల్లోనే మన ఊరికి ఆ భూములు కొనిపించి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యమన్న ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న ఎన్నికల ప్రచార బేరీ కార్యక్రమం.
విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం. ఈ రోజు ఉదయం న్యూ ఆటో నగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు. 38వ డివిజన్ కార్పొరేటర్ షేక్ రహమతున్నిసా ఆధ్వర్యంలో భవానీపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కుమారుడు షేక్ జావీద్, కుమార్తె షేక్ రేష్మా. అవినిగడ్డను మండలి బుద్ధప్రసాద్ కు కేటాయించాలంటూ డిమాండ్ చేసిన టీడీపీ తెలుగు తమ్ముళ్లు జనసేనకు సీటు కేటాయించడంపై ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.